ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 25 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా ఈ అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరుగుతుంది. వీటి మీద 4 పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. ఈరోజు మన చెవికి సంబంధించిన సమస్యలు, వ్యాధులను గురించి ఈరోజు ఏ మొక్కలు వేడతారు ఏమేమో చూద్దాము. మామూలుగా చెవికి సంబంధించినప్పుడు చెవు పోటు వస్తుంది, చెవు నొప్పి వస్తుంది. తర్వాత చెవులో ఎక్కువ దురద వస్తుంది. తర్వాత చెవులో రక్తం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, చీము రక్తం వస్తూ ఉంటుంది, జోరీగులు ఉంటాయి. తర్వాత విపరీతమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ చెవుల నుంచే శబ్దాలు వస్తూ ఉంటాయి, బయట శబ్దాలు కాదు, చెవుల నుంచే శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఇయర్ ప్రాబ్లమ్స్ను మనం పోగొట్టుకోవడానికి తర్వాత కొంతమందికి వినికిడి సరిగా ఉండదు, ఎంత మాట్లాడిన శబ్దం వాళ్ళకి వినపడదు అనమాట, వినికిడి సరిగా ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉంటాయన్నమాట. వాటిని నివారించడానికి మనము మందు మొక్కలు మంచి ఉన్నాయంటే దీన్ని చాగ అంటారు, చాగనార అంటారు, స్నేక్ ప్లాంట్ అంటారు, చాగనార అంటారు. దీన్ని తీసుకోవాలన్నమాట. దీన్ని చాగనార తీసుకోవాలి. అలాగే ఉత్తరేణి ఆకులు తీసుకోవాలి. అలాగే దీన్ని సహాదేవి అంటారు, వెన్నోనియా సినేరియా యాస్టెస్, దీని యొక్క వేర్లను తీసుకోవాలి. ఉత్తరేణి అకిరాంతస్ యాస్పెరా ఆకులను తీసుకోవాలి. అలాగే చాగనార ఈ మొత్తాన్ని తీసుకోవాలి. దీంతో పాటు కమ్మ దగ్గర సబ్జా అంటారు, కమ్మ దగ్గర ఆకును తీసుకోవాలి. వీటన్నిటిని బాగా నూరుకోవాలి. వీటన్నిటిని ఒక 100 గ్రామ్స్ తీసుకొని 1 లీటరు నువ్వుల నూనె తీసుకోవాలి. 1 లీటర్ నువ్వుల నూనెలో ఈ 100 గ్రామ్స్ ఈ పేస్ట్ వేసేసి, బాగా దంచినటువంటి పేస్ట్ వేసేసి స్లోగా బాయిల్ చేయాలి. అలా పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు, అంటే కార్యక్రమం అంతా, ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేంత వరకు, అంటే ఒక చుక్క నీళ్ళు చల్లితే టప్పని శబ్దం వస్తుంది, వేసిన పేస్ట్ అంతా బాగా ఉడికిపోయి పైకి తేలుతుంది అనమాట. అప్పుడు ఈ కార్యక్రమం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినప్పుడు అప్పుడు దాన్ని చల్లార్చి వడగట్టుకొని ఇలా ఇయర్ డ్రాప్స్ అనమాట. ఇయర్ డ్రాప్స్ అనమాట. దీని మూత అనమాట. దీని లోపల ఓపెన్ చేస్తే లోపల కూడా ఇది ఉంటుంది అనమాట, ఈ మాదిరి ఉంటుంది. దీనికి రంధ్రం వేసి ఇలా రోజుకు 3 చుక్కలు, తెల్లవారుతో చెవులో, రాత్రి చెవులో 3 చుక్కలు లెక్కన రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం కానీ వేసుకుంటే, దీనివల్ల ఏమిరా అంటే చాలామందికి వినికిడి ఉండదు, వినికిడి బాగా వినపడుతుంది. నెంబర్ 1, చెవిలో జోరీగులున్నా తగ్గిపోతాయి. తర్వాత చెవి నుంచి చీము రక్తం కారుతా ఉన్నా తగ్గిపోతుంది. తర్వాత కొంతమందికి జోరీగులు ఉంటాయి, అవి కూడా చచ్చిపోతాయి. కొంతమందికి విపరీతమైన శబ్దాలు వస్తూ ఉంటాయి చెవిలో నుంచి, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. చెవికి సంబంధించిన ఏ వ్యాధులు ఉన్నా కూడా, చెవిపోటు, కొంతమందికి ఎక్కువ జలుబు చేసేసి ఈ జలుబు కారణంగా చెవిపోటు కూడా వస్తూ ఉంటుంది. దానికి కూడా ఈ చుక్కలు వేస్తే ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ కూడా కొంతమందికి గుబిలు ఉంటుంది, గుబిలు అంటారు, లోపల ఉన్నటువంటి మురికి అంతా చేరిపోయి గడ్డ కడుతుంది, దాటిని గుబిలి అంటారు. ఈ డ్రాప్స్ వేసి మనం క్లీన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని సమస్యలను ఇది పోగొడుతుంది. ఏది ఇయర్ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్ దేమేమి పోగొడుతుంది? తర్వాత వినికిడి బాగా వినపడుతుంది. తర్వాత జోరీగులున్నా చచ్చిపోతాయి, శబ్దాలు పోతాయి, చీము నెత్తురు కారుతా ఉన్నా కూడా అన్నిటిని నిర్మూలిస్తుంది. ఇయర్ డ్రాప్ చాలా బాగా పనిచేస్తుంది. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్కులు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, అంటే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్ట్రేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు, అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, ఆ పత్రాలు ఒక ఉపయోగాలు, కాయలు ఒక ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకి ఇవ్వబడి ఉన్నాయన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే, ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఇదే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.